హాయ్ అండి. ఇవాళ టమాటా కూర చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మూకుడు పెట్టాను. కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను. ఇగో జీలకర్ర వేసాను. కొంచెం ఇంగువ వేసి బాగా చిట్పట్లాడాలి. బాగా చిట్పట్లాడాక కొంచెం కరివేపాకు వేసాను. ఒక 8 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తరిగాను. ఇగో అది వేగిన తర్వాత ఇవి వేసాను. ఇది బాగా వేచాలి, పచ్చి లేకుండా మాడకుండా. ఇది బాగా ఇగో ఒక 7 టమాటాలు తరిగాను 7. ఇది బాగా వేగాక ఇందులో ఉప్పు పసుపు వేయాలి. చూపిస్తాను రండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడా, బాగా వేచాలి. ఇగో ఈ టమాటాలు సన్నంగా తరిగేసాను కదా, ఇది వేసి బాగా వేచాను. ఉల్లిపాయలు వేగేవి పచ్చి ఉండకూడదు, మాడకూడదు. అసలు వేగాక ఈ టమాటాలు వేసాను. ఇప్పుడు ఇది మూత పెడుతూ వేచాలి. పచ్చడి కాదు, ఇది కూర. రొట్టెలు పూరీల్లోకి మూత పెట్టాను. చూద్దాం ఎంతవరకు వేగిందో. ఇగో చూడండి, వేగింది. చాలా బాగుంటుందండి రాత్రిపూట రొట్టెల్లో గట్రా తినడానికి. అన్నంలో బాగుంటుంది కానీ ఎక్కువ శాతం రొట్టె పూరి వీటిల్లోకి బాగుంటుంది ఇది. ఇప్పుడు దగ్గరగా మళ్ళీ ఒకసారి మూత పెడదాం. బాగా వేగాక కొంచెం మెత్తబడ్డాక 90% మెత్తబడ్డాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడు వేగింది కదా చూడండి. ఇందులో కొత్తిమీర వేద్దాం సన్నంగా తరిగేసి. ఇప్పుడు దీంట్లో బాగా వేగాలి. మెత్తగా వేగాక మూత పెట్టాలి. దగ్గరగా మాడకుండా కలపాలి. ఇది దగ్గరగా అయ్యాక తీసేద్దాం బౌల్లో. ఇక చూడండి, టమాటా కూర టేస్టీ టమాటా కూర చూసారు కదా. దేంట్లో అయినా తినొచ్చు.